అండ్ ఈ వీడియోలో మనం జర్మనీకి అప్లికేషన్ ప్రాసెస్ A to Z I will try to explain. సో మీకు క్లియర్ కట్గా అర్థమైద్ది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. నేను అసలు ఇలాంటి వీడియో చేయాలని ఎప్పుడు అనుకోలేదు. బికాజ్ ఇన్ కేస్ మనం ఏదన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాని గురించి నేను నా రీసెర్చ్ చేశాను. సో ఐ హోప్ ఐ గేవ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు యూ. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను అని చెప్పి నా ఫీలింగ్. సో ఇన్ కేస్ నేను ఏమన్నా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. మీకు ఏదన్నా పర్టికులర్ థింగ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై ఎదర్ ఇన్ కమెంట్స్ ఆర్ ఇన్ వీడియో ఫామ్. అండ్ ఈ వీడియోని ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఈ వీడియో నిజంగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అలా చేస్తే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ సే మోర్ థింగ్స్ ఇఫ్ నెసెసరీ. సో ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే జర్మనీకి స్టడీస్ మీద రావడం మంచి డిసిషన్ ఏనా? నన్ను అడిగితే ఐ వుడ్ సే ఎస్. అండ్ ఆల్సో స్టడీస్ అంత ఈజీ ఏం కాదు, బట్ స్టిల్ యూ కెన్ డూ ఇట్. అండ్ ఈ వీడియోలో మనం జర్మనీకి అప్లికేషన్ ప్రాసెస్ A to Z I will try to explain. సో మీకు క్లియర్ కట్గా అర్థమైద్ది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ వన్స్ మీరు జర్మనీకి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాక ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, దీన్ని మెన్షన్ చేయాలి నేను పక్కాగా, కన్సల్టెన్సీస్. సో వన్స్ మనం ఫస్ట్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాక మనం చేసే ఫస్ట్ మిస్టేక్ కన్సల్టెన్సీస్కి వెళ్ళడం. ఐ నో అది ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోద్ది, ఈజీగా అయిపోద్ది, మనకేం తలనొప్పి ఉండదని చెప్పి మనం ఆలోచిస్తాం. బికాజ్ మనకి పనులన్నీ తొందరగా అవ్వాలి, మనకి లేట్ అంటే నచ్చదు కదా బేసిక్గా. అండ్ నా హంబుల్ సజెషన్ ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ దట్. బికాజ్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం అంత కష్టమేం కాదు. సో నేను 6.5 years బ్యాక్ వచ్చాను. సో అప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ జర్మనీకి, బట్ ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది. నేను జస్ట్ ఈ రోజు వీడియో చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. నేను జస్ట్ ప్రొసీజర్స్ మొత్తం చూశాను. సో ఇట్స్ వెరీ ఈజీ. అంత ముందు కంపేర్ చేసుకుంటే ప్రెసెంట్ చాలా ఈజీ. జస్ట్ మీరు మీ టైం ఇన్వెస్ట్ చేయాలంతే. అండ్ ఈ అప్లికేషన్ కనుక మీరు మీ ఓన్గా చేసుకుంటే అలాంగ్ ద వే మీరు చాలా తెలుసుకోవడానికి ఉంటుంది, టు బీ ఆనెస్ట్. అండ్ ఆల్సో వన్స్ మీరు జర్మనీకి వచ్చాక మీకు హెల్ప్ చేయడానికి ఎవడున్నాడు, మేబీ 1 time 2 time ఎవరో ఒకరు పక్కన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. బట్ ప్రతిసారి అంటే ఎవరు మీకు హెల్ప్ చేయరు, ఎవరి పనులు వాళ్ళే చూసుకోవాలి. బికాస్ అందరి దగ్గర టైం ఏమి ఉండదు మీకోసం సపరేట్ కేటాయించడానికి. సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. సో మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే సో జర్మనీకి వచ్చాక మీకు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇది ఈ పని కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇదంతా మనం ఓన్గా చేసుకుంటే రేపు జర్మనీకి వెళ్ళాక మీకు అది పనికి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఈ కన్సల్టెన్సీ త్రూ వెళ్ళారనుకోండి, మీరు డబ్బులు కట్టాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళు మనం రిక్వైర్మెంట్ చెప్తాం, ఓకే మేము జర్మనీకి వెళ్ళాలనుకుంటున్నాము, ఎక్సెట్రా కోర్స్ చదవాలనుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలిసిందే కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారు, ఓకే ఇంత అడ్వాన్స్ ఇవ్వండి, అప్లికేషన్ మీకు అడ్మిషన్ వచ్చాక మిగిలిన అమౌంట్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు చేసే పని ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ మనం కొన్ని అప్లై చేయమని చెప్తాము, బట్ వాళ్ళు దానికి చేస్తారో లేదో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బికాస్ వాళ్ళు మనకి ఆ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వరు. నామకే వాసి ఏదో 2 కోర్సులు అప్లై చేస్తారు అండ్ ఆ మెయిల్ మనకు పంపిస్తారు, సంథింగ్ ఏదో అప్లై చేశానని చెప్పేసి. అండ్ ప్రతిసారి వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు మనకి లాగిన్ డీటెయిల్స్ ఇవ్వరు, యూని అసిస్ట్, సో దట్ మనం చెక్ చేయలేము. ప్రతిసారి వాళ్ళకి మెసేజ్ చేయాలి, దీనికి అప్లై చేశారా అని చెప్పేసి. అది పెద్ద హెడేక్. అండ్ ఆల్సో చాలా మంది కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ అయిపోయారు, సో మనకు అడ్మిషన్ రాలేదు అని చెప్పి నీకు ఎలాగో అడ్మిషన్ తెప్పియాలి కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్నిటితో టైఅప్ అయిపోయి వాళ్ళు సంథింగ్ ఏదో కమిషన్ సంథింగ్ ఏదో తీసుకుంటారు, పెయిడ్ కోర్సులో నీకు అడ్మిషన్ ఇప్పిస్తారు. అండ్ వాళ్ళకి ఇటు నుంచి మనీ వస్తుంది, అట్ ద సేమ్ టైం నీ దగ్గర నుంచి కూడా మనీ వస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చినాక నువ్వు కాలేజ్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది. ఐ విల్ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ కన్సల్టెన్సీల త్రూ వెళ్ళొద్దు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంత చెప్పాక కూడా ఓకే మనకంత నాలెడ్జ్ లేదేమో అని చెప్పి ఇంకా కొంతమంది ఉంటారు, మనకంత రిస్క్ ఎందుకు, మనము కన్సల్టెన్సీ త్రూ వేస్తే మొత్తం వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి ఎంత కొంత డబ్బులు సరిపోతుంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. సో అలా అనుకుంటే నేను ఏం చేయలేను, అది ఇట్స్ అప్ టు యూ. అండ్ జర్మనీలో మనం యూనివర్సిటీస్కి అప్లికేషన్ సెండ్ చేయాలంటే వీటి గురించి మనం పక్కా తెలుసుకోవాలి. నెంబర్ 1 IELTS ఎగ్జామ్, నెంబర్ 2 జర్మన్ లాంగ్వేజ్, నెంబర్ 3 APS, నెంబర్ 4 కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్, నెంబర్ 5 సెర్చింగ్ ఫర్ ద యూనివర్సిటీస్, నెంబర్ 6 క్రియేటింగ్ అన్ అకౌంట్ ఇన్ యూని అసిస్ట్, నెంబర్ 7 సెండింగ్ ద అప్లికేషన్, నెంబర్ 8 వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. ఈ స్టెప్స్ అన్నిటిని నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. సో నెంబర్ 1 వచ్చేసరికి IELTS. ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్. ఇది మనందరికీ తెలిసిందే. డిపెండింగ్ ఆన్ ద యూనివర్సిటీ కోర్సుని బట్టి ఈ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. కొన్నిటికి IELTS 6.5 ఉండొచ్చు, కొన్నిటికి 7 ఉండొచ్చు,
కొంతకి 7.5 ఉండొచ్చు, కొంతకి 6 ఉండొచ్చు. సో ఇది మనం కోర్సెస్ చేయడం స్టార్ట్ చేశాక అప్లికేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఆ రిక్వైర్మెంట్స్ లో చూడొచ్చు ఈ యూనివర్సిటీకి అండ్ ఈ పర్టికులర్ కోర్సుకి IELTS ఎంత ఉండాలని చెప్పేసి మినిమం క్రైటీరియా. సో ఎక్కువ ఉంటే మంచిదే, సో దట్ మీకు హైయర్ ఛాన్సెస్ ఉంటాయి అడ్మిషన్ రావడానికి. నెంబర్ 2 జర్మన్ లాంగ్వేజ్ సరికి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో మీ కోర్స్ ఇంగ్లీష్ లో ఉన్నా సరే కొన్ని కోర్సెస్ కి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అందులో జర్మన్ లాంగ్వేజ్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు పక్కాగా జర్మనీకి రావాలని చెప్పి ఫిక్స్ అయి ఉంటే అట్లీస్ట్ A2 or B1 లెవెల్ కన్నా కంప్లీట్ చేయండి, సో దట్ మీకు అది యూజ్ అవుతుంది తర్వాత. అండ్ స్టడీస్ అయిపోయాక జాబ్ రావాలంటే జర్మన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ నౌ డేస్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ క్యాడర్ లో పక్కా జర్మన్ లాంగ్వేజ్ కావాల్సిందే. సో నేర్చుకుంటే మీకే బెనిఫిట్. నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 3 APS. ఇది వచ్చేసరికి అకాడమిక్ ఎవాల్యూషన్ సెంటర్. దీన్ని 2 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు. నేను వచ్చినప్పుడు 6 years బ్యాక్ ఈ APS అనేది ఏం లేదు. అప్పుడు మేము యూనివర్సిటీస్ త్రూ అప్లై చేసేవాళ్ళం. యూనివర్సిటీకి నేనేం చేశానంటే ఒక్కొక్క కోర్స్ కి సపరేట్ మోటివేషన్ లెటర్ రాసి అలాంగ్ విత్ ద డాక్యుమెంట్స్ లాయర్ నోటరీ చేయించి కొరియర్ చేశాను నేను జర్మనీకి, ఇండియా నుంచి. సో ఇప్పుడు అదంతా ఏం లేదు. సో దీన్ని ఈ APS ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే సో చాలా మంది ఫేక్ అప్లికెంట్స్ ఎక్కువ అవుతున్నారని చెప్పేసి. మనకి తెలిసిందే కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమీర్పేట్కి వెళ్ళి వాళ్ళకి ఒకప్పుడు ఒక 10,000 నుంచి 20-30,000 ఇస్తే వాళ్ళు మనకి సర్టిఫికేట్లు ప్రింట్ చేసి ఇస్తారు, ఏదో ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీవి. సో అప్పట్లో అంత బ్యాక్గ్రౌండ్ చెక్స్ జరిగేవి కాదు, జర్మనీకి అయితే జరిగేవి, బట్ ఆస్ట్రేలియాకి UKకి అంత ఎక్కువ జరిగేవి కాదు. నేను విన్నదాని ప్రకారం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు తెలియదు. సో ఇలాగా ఈ ఫేక్ అప్లికెంట్స్ ఎక్కువ అవుతున్నారని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ఈ APS సర్టిఫికేట్ పక్కా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన సర్టిఫికేట్స్ వాటన్నిటిని బట్టి వీళ్ళు మన యూనివర్సిటీకి ఆర్ మన ప్రొఫెసర్స్ కి వాళ్ళకి కాల్ చేసి ఈమెయిల్ చేసి అడుగుతారు, ఓకే పలానా X&X స్టూడెంట్ ఉన్నాడు, సో ఇతను మీ యూనివర్సిటీలో చదివాడా. సో చదివితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఏవేవో క్వశ్చన్స్ ఉంటాయి, సో వాళ్ళు మార్క్ క్లారిఫై తీసుకుంటారు, ఓకే ఇతను జెన్యూనా కాదా అని చెప్పేసి. సో వన్స్ వాళ్ళు జెన్యూన్ అని ఓకే అయితే అప్పుడు మనకి ఈ సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ ప్రెసెంట్ వచ్చేసరికి దీని అప్లికేషన్ కాస్ట్ 18,000 ఉంది నేను చూసినప్పుడు ఈ రోజు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, అంతకు ముందు అయితే మన డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఆన్లైన్ లో సెండ్ చేయొచ్చు. సో వాళ్ళు 1 month 2 months సంథింగ్ వాళ్ళ టైం పీరియడ్ ని బట్టి వాళ్ళు ఓకే అని చెప్పేసి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఇస్తారు. సో ప్రెసెంట్ నేను ఈ రోజు చూసినప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ అవుతున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. అందులో ఫస్ట్ ఏం చేయాలంటే ఆ APS ఓపెన్ చేశాక ఇందులో రిజిస్టర్ అవ్వాలి. సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అయ్యాక వన్స్ మనం చెక్ లిస్ట్ అని ఉంటుంది, ఓకే సర్టిఫికేట్స్ అన్నారు, వాళ్ళకి ఏమేమి సర్టిఫికేట్ చేసుకుంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో దానికోసం ఇప్పుడు మనం చెక్ లిస్ట్ లోకి వస్తే ఇక్కడ రైట్ సైడ్ కింద చూడొచ్చు అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అయితే ఈ చెక్ లిస్ట్ ని డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ అని బటన్ నొక్కితే మనకి ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. సో ఆ PDF లో మనం క్లియర్ గా చూడొచ్చు ఏమేం సెండ్ చేయాలని చెప్పేసి. అలాంగ్ విత్ దట్ మనకి వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో దాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి, సో దట్ మీకు ఐడియా ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ లోనే పైన మ్యాండేటరీ ఫామ్ అని చెప్పి ఒకటి ఉంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో దీన్ని అలాంగ్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ దీన్ని అటాచ్ చేసి ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా అటాచ్ చేసి వాళ్ళ అడ్రస్ కి మనం పోస్ట్ చేయాలి. అది రీచ్ అయ్యాక వన్స్ వాళ్ళు వెరిఫై చేసుకొని అంతా ఓకే అయితే అండ్ వాళ్ళు మనకు ఒక ఈమెయిల్ పంపుతారు. సో అండ్ నెంబర్ 4 ఇది వచ్చేసరికి కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్. అంటే ఎలా చెప్పాలంటే మన ఇండియాలో అనుకోండి IIT NIT నార్మల్ యూనివర్సిటీ కింద చిన్న కాలేజెస్ ఉంటాయి కదా. సో అలాగే ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి టెక్నికల్ యూనివర్సిటీ, అండ్ నెంబర్ 2 వచ్చేసరికి యూనివర్సిటీ, నెంబర్ 3 వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ విచ్ ఇస్ TEHA. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసరికి టెక్నికల్ యూనివర్సిటీ. సో ఇది ఎలా అంటే జర్మనీలో IIT లెవెల్ కైండ్ ఆఫ్ అనుకోండి. అండ్ ఇవి వచ్చేసరికి జర్మనీలోనే ది బెస్ట్ యూనివర్సిటీస్. ఇక్కడ స్టడీస్ మోస్ట్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటాయి. అంటే ఎలా అంటే ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేయడం, వాటి గురించి పేపర్స్ పబ్లిష్ చేయడం అండ్ ఎక్సెట్రా. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఈ యూనివర్సిటీస్ లో ఎగ్జామ్ పాస్ అవ్వడం నిజంగా చాలా కష్టం. మన ఇండియాలో చదివినట్టు నైట్ చదివేసి నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాస్తే కుదరదు ఇక్కడ. సో అది మీరు పక్కా తెలుసుకోవాలి. సో ఒక ఎగ్జామ్ కి మనం ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ 2 వారాలు 3 వారాలు కొన్నిసార్లు అంతకు ముందు నుంచి ప్రిపేర్ అయితే కనుక మనం పాస్ అవ్వలేము ఎగ్జామ్. ఎస్పెషల్లీ ఈ టెక్నికల్ యూనివర్సిటీస్ లో అంత ఈజీ ఏం కాదు. మన వే ఆఫ్ స్టడీస్ కి ఇక్కడ వే ఆఫ్ స్టడీస్ కి అది కొంచెం అడాప్ట్ అవ్వడానికి ఫస్ట్ 6 months పట్టింది. వెంటనే అడాప్ట్ అవ్వమంటే మనం అవ్వలేము. బికాస్ మన బ్యాక్గ్రౌండ్ వేరు, మనం చదివిన విధానం వేరు, ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న విధానం వేరు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెక్నికల్ యూనివర్సిటీస్. సో మీరు కనుక రీసెర్చ్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఆర్ ఇట్స్ ఓకే మంచి యూనివర్సిటీలు చదువుదాం అని చెప్పి మీకు అనుకుంటే సో మీరు ఈ యూనివర్సిటీస్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ వీటికి IELTS రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం
హైగా ఉంటాయి అండ్ జర్మన్ లాంగ్వేజ్ కూడా మోస్ట్లీ అడుగుతారు, అట్లీస్ట్ A2 or B1 ఫర్ మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్. నెంబర్ 2 వచ్చేసరికి యూనివర్సిటీ, అండ్ ఇది వచ్చేసరికి TU కన్నా జస్ట్ కొంచెం కింద లెవెల్. అండ్ ఇక్కడ కూడా మోస్ట్లీ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటాయి. ఇక్కడ కూడా కోర్సెస్ కంప్లీట్ చేయడం కూడా కష్టమే వెన్ కంపేర్ టు TU. ఇక్కడ కొంచెం జాబ్ ఓరియంటెడ్ కూడా కొద్దిగా గొప్ప స్కిల్స్ నేర్చుకోవచ్చు మనం. అండ్ వన్ మోర్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరే కంట్రీస్ లాగా ఓకే 4 సెమిస్టర్స్ అంటే 4 సెమిస్టర్ లోనే కోర్స్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి మీరు ఎప్పటికీ అనుకోవద్దు. జర్మనీలో కొన్నిసార్లు అది 2 years కోర్సు, కొన్నిసార్లు 3 years పట్టొచ్చు, కొన్నిసార్లు 4 years పట్టొచ్చు, కొన్నిసార్లు 5 years పట్టొచ్చు, కొన్నిసార్లు 6 years కూడా పట్టొచ్చు, మనకు తెలియదు. సో దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి మీరు. సో జర్మనీకి స్టడీస్ కి వెళ్తున్నామంటే ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్, కొంచెం ఎక్కువ టైం చదవాల్సి వస్తుంది. బికాస్ మన ఇండియా లాగా ఒకేసారి 6-7 సబ్జెక్టులు పాస్ అవడం అంటే కష్టం. సో ఒక్కో సెమిస్టర్ లో డిపెండింగ్ ఆన్ ద కోర్స్ ఎంత హార్డ్ అని చెప్పేసి దాన్ని బట్టి సెమిస్టర్ కి 3 లేదా 4 అలాగే తీసుకోవడానికి అవుతుంది. బికాస్ అన్ని ఎగ్జామ్స్ వెంటనే ఉంటాయి. సో మనం వాటి గురించి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవ్వాలి. సో అదనమాట మ్యాటర్. ఇక్కడికి రావడానికి ఫిక్స్ అయితే టైం టేకింగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ విచ్ ఈస్ కాల్డ్ టెహా టెక్నిషియా హాక్స్చులర్. సో ఈ యూనివర్సిటీస్ వచ్చేసరికి TU అండ్ యూనివర్సిటీ కన్నా కొంచెం తక్కువ క్యాడర్. అండ్ ఇక్కడ మోస్ట్లీ కోర్సెస్ ఆ రెండింటితో కన్నా కంపేర్ చేసుకుంటే ఈజీగా అయిపోగొట్టచ్చు. అండ్ మరీ అంత హార్డ్ కూడా ఏముండవు. సో ఇక్కడ వచ్చేసరికి కోర్సు జాబ్ ఓరియంటెడ్ ఉంది, కట్. సో మనకి ఎంతైతే అవసరమో అంతే నేర్పుతారు. స్టిల్ మనం రీసెర్చ్ పేపర్స్ రాయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. బట్ కంపారిటివ్లీ ఇక్కడ తక్కువ కష్టపడాల్సి వచ్చింది. వీటికి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు, IELTS కానివ్వండి. సో సంథింగ్ ఇలాగా. ఓకే, అండర్స్టూడ్. ఇవి క్యాడర్స్ అనమాట. మీరు డిసైడ్ అవ్వండి మీరు ఎలాంటి యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారు. ఇట్స్ అప్ టు యూ. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వస్తే మోస్ట్లీ 4 సెమిస్టర్స్ అంటే 4 సెమిస్టర్కి అయిపోతుంది కోర్సు. కొన్ని మీరు కోర్సెస్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు క్లాసెస్ కి, స్టిల్ మీరు పాస్ అయిపోవచ్చు. ఐ డోంట్ నో హౌ, బట్ యా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజు కడుతున్నారు కదా, సో కోర్సెస్ తొందరగానే అయిపోగొట్టచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. ఇన్ కేస్ మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాకపోతే ప్రైవేట్ యూనివర్సిటీకి మనీ పే చేసి రావచ్చా అంటే నిజం చెప్పాలంటే ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే మనం బ్లాక్డ్ అమౌంట్ మనీ చూపించాలి, అండ్ ఆల్సో కాలేజ్ ఫీజు కట్టాలి, అండ్ ఆల్సో పార్ట్ టైం జాబ్స్ చేయాలి. అంటే మనీ తీసుకుని వచ్చాం కదా, అన్ని కట్టాలి కదా తిరిగి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇట్స్ యువర్ ఫ్యూచర్. సో మీరే డిసైడ్ అవ్వండి ఏం చేయాలని చెప్పేసి, కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి. సో ఇప్పుడు మనం మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం, సెర్చింగ్ ఫర్ ద యూనివర్సిటీస్. అసలు యూనివర్సిటీస్ ని ఎలా సెర్చ్ చేయాలి. అండ్ మీరు ఈ IELTS కానివ్వండి అండ్ ఈ APS కి అప్లై చేస్తారు కదా, ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇన్ ద మీన్ టైం మీరేం చేయాలంటే, ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడే మనం మాస్టర్స్కి వెళ్ళాలి. బ్యాచిలర్స్ నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏమేమి కోర్సులు ఉంటాయి, ఎగ్జాక్ట్ గా సివిల్ ఇంజనీరింగే కాకుండా లెట్స్ సే ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్, లెట్స్ సే సర్వేయింగ్, ఏదైతే కొంచెం రిలేటెడ్ గా ఉంటాయో అలాంటి కోర్సెస్ మనం సెర్చ్ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా ఒకే కోర్స్ అంటే దొరకవు టు బి ఆనెస్ట్. సో మనం అటు ఇటు కొంచెం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ మెయిన్ థీసిస్ లో మీరు ఎలాంటి ఫీల్డ్ వెళ్ళాలనుకుంటున్నారో డిపెండింగ్ ఆన్ యువర్ కోర్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా అందులో, కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దాన్ని బట్టి మీరు మీ థీసిస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ ఫీల్డ్ లో జాబ్ కి అప్లై చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే DAAD అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. సో వన్స్ మీరు దీన్ని ఓపెన్ చేశాక ఇక్కడ కింద ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో వన్స్ అది క్లిక్ చేశాక ఇక్కడ చూస్తే డిఫరెంట్ మనం ఇవన్నీ సెలెక్ట్ చేయాలి. కోర్స్ టైప్ మాస్టర్స్ బ్యాచిలర్స్ ఆర్ PhD, మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ కోర్స్ లాంగ్వేజ్ ఇంగ్లీషా జర్మన్, ఇంగ్లీష్. సబ్జెక్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ సైన్స్ సెలెక్ట్ చేయండి, ఆర్ మీరు వేరే ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు అయితే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ వన్స్ ఇది క్లిక్ చేశాక సెట్ చేసి ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో ఏరియా ఆఫ్ స్టడీ ఓపెన్ చేస్తే క్లియర్ గా షార్ట్ లిస్ట్ చేయొచ్చు. నేను సివిల్ ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంటల్, సర్వేయింగ్, GDC అని సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ మీరు మీ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ చేశాక మీరు చేసిన సెలెక్షన్ ని బట్టి రైట్ సైడ్ మీకు యూనివర్సిటీస్ కనపడతా ఉంటాయి. సో జస్ట్ స్క్రోల్ చేసి చూడండి ఏమేం కోర్సు సంథింగ్ ఇలాగా. అంటే క్లియర్ గా మనం అక్కడ చూడొచ్చు కోర్స్ ఏ లాంగ్వేజ్ లో ఉంది, డ్యూరేషన్ ఎంత, ఏ సెమిస్టర్ లో స్టార్ట్ అవుతుంది, అండ్ మనకి కాలేజ్ ఫీజు ఏమన్నా కట్టాలా అని చెప్పేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వన్స్ మీరు దాని లోపలికి వెళ్ళాక అందులో కొంచెం బ్రీఫ్ గా ఉంటుంది. ఓకే కోర్స్ ఏంటి, ఈ కోర్సు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అండ్ యూనివర్సిటీకి సంబంధించి వెబ్సైట్స్, వాళ్ళ కాంటాక్ట్స్. ఇన్ కేస్ మీకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో రైట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళిపోద్ది డైరెక్ట్ గా. అండ్ కొన్నిసార్లు ఏమైందంటే మనం అప్లికేషన్ కొన్నిటికి యూనివర్సిటీ నుంచి చేయొచ్చు, కొన్నిటికి ఎలా అంటే యూనివర్సిటీ వెబ్సైట్ లోనే చేయాల్సి వచ్చింది. సో అది కూడా యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళాక అక్కడ చూడొచ్చు అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి. కొన్ని సార్లు ఇందులో IELTS కి
ఎంత బ్యాండ్ స్కోర్ కావాలి ఈ కోర్స్ కి అని చెప్పి మనం ఇలాంటివి చూడలేము. అలాంటప్పుడు కూడా మనం యూనివర్సిటీ వెబ్సైట్ కి వెళ్ళేసి అక్కడ మనం చూడొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఈ పర్టికులర్ కోర్స్ కి 6.5 ఉండాలి ఐఎల్స్. టోఫెల్ కూడా ఉండొచ్చు. సో ఇట్స్ అప్ టు యూ, మీరే తీసుకుంటారని చెప్పేసి వేరే వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ అప్లికేషన్ ని యూనివర్సిటీ నుంచి చేయొచ్చా ఆర్ఎల్స్ అన్ని మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి. సో నేను జస్ట్ బేసిక్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను మీకు ఎలా సెర్చ్ చేయాలని చెప్పేసి. అండ్ ఇది సెలెక్ట్ చేసే ప్రాసెస్. సో వన్స్ మీకు ఈ కోర్స్ కావాలని చెప్పి అనుకున్నాక మీరు అవన్నీ రాసి పెట్టుకోండి లేదా స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ స్టెప్ లో యూజ్ అవుతాయి ఇవి. అండ్ మీకు ఏమన్నా ఎక్కువ దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే యూనివర్సిటీ వెబ్సైట్ లో చూడొచ్చు. ఆర్ఎల్స్ మీరు ఆ యూనివర్సిటీ వాళ్ళకు కూడా మెయిల్ చేయొచ్చు. వాళ్ళు డెఫినెట్లీ రిప్లై ఇస్తారు, కొంచెం లేట్ అయినా సరే. ఆర్ఎల్స్ మీరు కాల్ చేయొచ్చు కూడా. ఇట్స్ అప్ టు యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఇలాగా ఓన్లీ ఒకే కోర్స్ సెలెక్ట్ చేసుకొని మాకు ఈ కోర్సే కావాలంటే అలా కుదరదు, అలా పప్పులు ఉడకదు. సో మీరేం చేయాలంటే అట్లీస్ట్ 10 to 15 కోర్సెస్ అయినా సరే సెర్చ్ చేసి పెట్టుకోండి. అండ్ వాటి డెడ్ లైన్స్ కూడా ఎప్పుడు వరకు ఉన్నాయి అవి కూడా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. సో దట్ మీరు దానికంటే ముందు అప్లై చేయాలి వాటికి. సో వన్స్ డెడ్ లైన్ అయిపోయాక అప్లై చేసినా సరే వాళ్ళు కొన్నిసార్లు కన్సిడర్ చేయరు. సో అప్లికేషన్ డెడ్ లైన్స్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరేం చేయాలంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకోండి, ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, వాటి డెడ్ లైన్ ఏంటి. సో అర్థమైంది కదా. నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించాను ఎలా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి. దాన్ని బట్టి మీరు ఇంకా ఫర్దర్గా మీరు సెట్ చేసుకోవడమే. అండ్ అంత కష్టమేం కాదు, ఇట్స్ వెరీ ఈజీ. నేను ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను టు బీ ఆనెస్ట్. సో ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ యూని అసిస్ట్. సో యూని అసిస్ట్ అంటే ఏంటంటే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో మనం ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీకి అప్లై చేసాం అనుకోండి, మనం అప్లై చేయొచ్చు. ఈ లెట్స్ ఏ ఒక యూనివర్సిటీకి 7 IELTS స్కోర్ ఉంది, మనకి 6 వచ్చినాయి. అండ్ అది నేను సివిల్ ఇంజనీర్, అది వేరే ఫీల్డ్ ఆఫ్ స్టడీలో ఉంది, సంథింగ్ ఎలక్ట్రికల్ సంథింగ్ ఏదో కోర్సు. ఏ అప్లికేషన్ పెడితే అప్లికేషన్ ని యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే, దీనికి యూనివర్సిటీకి ఈ రిక్వైర్మెంట్స్ కావాలి ఈ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో. సో ఈ అప్లికేషన్ దానికి మ్యాచ్ అవుతుందా, ఓకే మ్యాచ్ అయితే టిక్ కొట్టేసి యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తారు. లేదంటే యూనివర్సిటీ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో ఇది యూనివర్సిటీ వాళ్ళకి ఎన్నైతే అప్లికేషన్స్ వస్తాయో ఎలా పడితే అలా, సో అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఏ అయితే రిక్వైర్మెంట్స్ పాస్ అయినాయో ఓన్లీ ఆ అప్లికేషన్స్ వాళ్ళు చెక్ చేస్తారు. సో దట్ వాళ్ళకి కొంచెం టైం సేవ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే యూని అసిస్ట్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఎందుకు క్రియేట్ చేయాలంటే మనకి అప్లికేషన్స్ అప్లై చేశాక నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అప్లై చేయాలో. అప్లికేషన్ సెండ్ చేశాక ఇందులోనే మనం చెక్ చేసుకోవచ్చు దాని స్టేటస్ ఏంటి, అసలు ఏమవుతుంది అప్లికేషన్ కి అని చెప్పేసి. ఇఫ్ యూ హావ్ డౌట్స్ మీరు యూనివర్సిటీ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ టైం అంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో నేనేం చేశానంటే జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా కోసం నేను కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. సో దట్ మీకు చూపించడానికి. మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చాక మీకు ఒక ఈమెయిల్ వస్తుంది 24 hours లో ఈ లింక్ ని యాక్టివేట్ చేయండి అని చెప్పేసి, లేదంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ లింక్ యాక్టివేట్ చేసి మీ అకౌంట్ ఓకే అయినట్టే. సో వన్స్ అకౌంట్ ఓకే అయ్యాక వాళ్ళు డైరెక్ట్లీ మనకు పర్సనల్ డేటా, మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అండ్ మీరు ఎక్కడి నుంచి, అండ్ మీరు ఏ స్టడీస్ ఫినిష్ చేశారు, హైయర్ స్టడీస్, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఏది ఉంది హైయెస్ట్, అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు, అండ్ బ్లా స్టఫ్ ఉంటాయి. సో జస్ట్ మీకు బేసిక్ ఐడియా కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఇవన్నీ ఫిల్ చేశాక ఆటోమేటిక్లీ మనకు పోర్టల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇంకా సెర్చ్ చేయొచ్చు యూనివర్సిటీస్ ని. సో సెర్చ్ రీజియన్ సంథింగ్ ఏవేవో ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ సెర్చ్ చేసి పెట్టుకున్నాం కదా డాడ్, దాని నుంచి యూనివర్సిటీ నేమ్ కానివ్వండి, ఆ కోర్స్ నేమ్ మనకు కొడితే అది ఇక్కడ సెర్చ్ చేస్తే సో మనకు పర్టికులర్ యూనివర్సిటీ వస్తుంది. సో వన్స్ అది చూసాక దాని రిక్వైర్మెంట్స్ సంథింగ్ ఇవన్నీ చెక్ చేయొచ్చు 1 by 1. సో ఒకవేళ మనం అప్లికేషన్ ని సెండ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లేస్ లో రైట్ సైడ్ చూస్తే మీరు చూడొచ్చు. అండ్ డాక్యుమెంట్స్ ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ మన ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. సో నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇదేంటి అని చెప్పి సెలెక్ట్ చేసి PDF యాడ్ చేయాలి. సో ఏదైతే డాక్యుమెంట్ 10th సర్టిఫికేట్ అయితే 10th సర్టిఫికేట్ అని చెప్పి రాసి, అకాడమిక్ డాక్యుమెంట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి 10th సర్టిఫికేట్, ఇంటర్, బ్యాచిలర్స్ అన్నిటికీ అకాడమిక్ అదే సెలెక్ట్ చేయాలి. లేదా మీరు చూడండి ఒకసారి ఏ ఐడి, పాస్పోర్ట్ సంథింగ్ ఏవేవో అడుగుతారు. సో అవన్నీ డాక్యుమెంట్స్ అందులో పెట్టాలి. అండ్ ఆల్సో లెటర్ ఆఫ్ మోటివేషన్. ఈ లెటర్ ఆఫ్ మోటివేషన్ వచ్చేసరికి ప్రతి యూనివర్సిటీకి చేంజ్ చేయాలి. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు అన్న కోర్స్ మీరు దీన్ని చేంజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్
నేను చదవాలనుకుంటున్నా. సో నా సివిల్ బ్యాక్గ్రౌండ్ అండ్ నేను వాళ్ళకి లెటర్ ఆఫ్ మోటివేషన్ రాయాలి, నేను ఎందుకు చదవాలనుకుంటున్నా ఈ కోర్సు, నన్ను ఏం మోటివేట్ చేసింది. దీన్ని చాలా చాలా బాగా రాస్తే డెఫినెట్లీ అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బట్ అదే ఇచ్చింది మొత్తం కాపీ పేస్ట్ చేస్తే అస్సాం అయిపోద్ది. అది ఇచ్చింది డిటో కాకుండా దాన్ని కొంచెం అటు ఇటుగా తారుమారు చేసి రాయండి. అండ్ దాన్ని సింపుల్ వర్డ్స్ లో ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే మీరు కాంప్లికేటెడ్ వర్డ్స్ లో అది ఇస్తుంది, మీరు ఓ మై గాడ్ అని చెప్పి ఇంత బాగా రాసిందని చెప్పి అనుకోవచ్చు మీరు. బట్ ఇట్ కెన్ బి ఈజీలీ ఫైండ్ అవుట్. దాన్ని గుర్తుపెట్టుకోండి. చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా రాయండి. మీరు జాగ్రత్తగా దానికి చెప్తే అది జాగ్రత్తగానే రాసి ఇచ్చిద్ది. కొద్దిగా గొప్ప మార్పులు చేయండి. సో దట్స్ ఫైన్. సో ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీరు ఇక్కడ యాడ్ చేయాలి. అండ్ ఆ లెటర్ ఆఫ్ మోటివేషన్ ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యూనివర్సిటీ నేమ్ రాసి ఫలానా ఈ యూనివర్సిటీ అండ్ మోటివేషన్ లెటర్ ఆఫ్ మోటివేషన్ అని చెప్పి రాయాలి. సో వాళ్ళు అన్ని వెరిఫై చేసుకుంటారు అంతే. అండ్ వన్స్ అప్లికేషన్ అయిపోయింది, మనీ సెండ్ మొత్తం అయిపోయింది. సో వన్స్ మీరు అప్లికేషన్ ని సెండ్ చేశాక యూనివర్సిటీ డెడ్ లైన్ అయిపోయాకే వాళ్ళు అప్లికేషన్ చూడడం స్టార్ట్ చేస్తారు. యూనివర్సిటీ వాళ్ళు ఎస్పెషల్లీ కొన్ని రోజులు అయితే మనకి రిప్లై వస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా రిప్లై రావడం లేట్ అయితే ఆర్ మనకి తొందర కదా, బేసిక్ గా ఆత్రం ఆగదు కదా, అలాంటి సిచ్యువేషన్ లో మనం వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు. వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు ఏందని చెప్పేసి. అండ్ యూనివర్సిటీలో కూడా వన్స్ వాళ్ళు ఓకే మీది ఓకే మేము యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు మనకి అప్లికేషన్ పోర్టల్ చూపిస్తారు, లేదా ఈమెయిల్ కూడా వచ్చింది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. వన్స్ సెండ్ చేశాక ఎప్పుడైతే మనకి రిప్లై వస్తుందో అంతవరకు వెయిట్ చేయడమే. ఇన్ కేస్ మీకు కనుక 2 లేదా 3 అడ్మిషన్స్ వస్తే అందులో నుంచి మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దాన్ని చూస్ చేసుకోండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాగా. అండ్ ఆల్సో ఇది ఫ్రీగా ఏం కాదు. సో వాళ్ళు ఎంత ప్రాసెస్ చేస్తా అంటే ఫ్రీగా ఎవరు చేయడు. సో ఇది వచ్చేసరికి ఒక కాస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసరికి €75. ఫ్రమ్ సెకండ్ అప్లికేషన్ ఎన్నైనా చేసుకోండి, €30 పర్ అప్లికేషన్. సో దీటికి లేవు, మా దగ్గర యూరోస్ లేవు కదా, దానికి ఎలా కట్టాలి అంటే ఏదర్ మీకు జర్మనీలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనీ వాళ్ళు సెండ్ చేయొచ్చు. అండ్ సెండ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ ఐబాన్ నెంబర్ ఇస్తారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్. అండ్ ఆల్సో ఒక రిఫరెన్స్ కోడ్ ఇస్తారు స్పెసిఫికలీ ఫర్ యూ. సో ఈ రిఫరెన్స్ కోడ్ పక్కా యాడ్ చేయాలి. సో దట్ యూనివర్సిటీకి తెలిసిద్ది ఈ పర్టికులర్ పేమెంట్ ఆ పలానా సుబ్బయ్య నుంచి వచ్చిందని చెప్పేసి. సో వాళ్ళు ఈ రిఫరెన్స్ నెంబర్ ని బట్టే అది చూస్తారు. సో రిఫరెన్స్ నెంబర్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ జర్మనీలో ఎవరు తెలియకపోతే మనీ కట్టడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి మీ టౌన్ లో సిటీలో చూడొచ్చు, ఫారెన్ కి మనీ సెండ్ చేసే వాళ్ళు. సో అక్కడికి వెళ్తే వాళ్ళని సెండ్ చేయమని చెప్పినా కానీ వాళ్ళు సెండ్ చేస్తారు విత్ ఎంతో కొంత ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. సో వాళ్ళ ఫీ సపరేట్ ఉంటుంది. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను అని చెప్పి నా ఫీలింగ్. సో ఇన్ కేస్ నేను ఏమన్నా మిస్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. మీకు ఏదన్నా పర్టికులర్ థింగ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై ఎదర్ ఇన్ కమెంట్స్ ఆర్ ఇన్ వీడియో ఫామ్. అండ్ ఈ వీడియోని ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఈ వీడియో నిజంగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు అలా చేస్తే ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.